75 kilometers in 45 minutes. Not bad. 140, 150 average, but not recommended. To be frank, not recommended. This is the worst experience I ever had in my whole trip. ఆ ముక్కులోకి పురుగు పోయి వేస్ట్ 6 తర్వాత స్టార్ట్ అయినా అయిపోతుండే, కానీ నేను ఏదో తీసుకున్నాను కానీ స్టార్ట్ అయినా కానీ. చలో, ద టైమ్ ఈస్ 5:36 and everything is packed. I'm leaving to Hyderabad. It's almost 1020 kilometers. ఇక్కడ నుంచి నో ఐడియా, ఒకసారి చెక్ చేయాలి మ్యాప్స్లో. మేబీ నైట్ కలర్ రీచ్ అవుతా ఆర్ ఎల్స్ మధ్యలో ఆగుతా. సో ఐమ్ చెకింగ్ అవుట్ దిస్ బ్యూటిఫుల్ రూమ్. ఏమన్నా మర్చిపోయానా? I think hopefully no. Okay, peace. Bike good ready అయిపోయింది, లగేజ్ కూడా ప్యాక్ చేసేసాం. Yeah, checking out. No change. 50. One water bottle. So bike good ready అయిపోయింది, బైక్ ఆడుంది. Time is 5:40. Look at the sunrise. So actually నా టార్గెట్ ఏంటంటే హైదరాబాద్ కొట్టాలి. హోమ్, స్వీట్ హోమ్. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 900 kilometers. ఒకసారి పాటలు పెట్టుకొని స్టార్ట్ అయిపోవాలి. లెట్ మీ టేక్ ఎ స్నాప్. యాక్చువల్లీ లో ఫ్యూల్ ఉంది, ఫ్యూల్ పోపించుకోవాలి. అండ్ లుక్ ఎట్ ద సన్ రైజ్ అండ్ ఏ బ్రిడ్జ్. క్రేజీ ఉంది కదా, లుక్ ఎట్ ద సన్ రైజ్ మ్యాన్. అండ్ పొద్దున జనాలు స్టార్ట్ అయిపోయారు అంటే టెంపుల్లో కదా, సో వస్తుంటారు. పొద్దున ఆల్మోస్ట్ 6 అవుతుందిలే. హోప్ఫుల్లీ ఈరోజు హైదరాబాద్ కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఇన్ కేస్ లేదంటే మధ్యలో ఆగిపోతా. చూద్దాం కెన్ వి హిట్ ఇట్ ఆర్ నాట్. గూగుల్ మ్యాప్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 19 hours చూపిస్తుంది. 19 hours అంటే ఒక డే మొత్తం. బట్ చూద్దాం. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ 3 ఉంటాయి. అండ్ విల్ సీ. లైట్స్ కూడా ఆపేశారు, పొద్దునైంది కాబట్టి. ఐ నీడ్ టు టేక్ లెఫ్ట్. యా, ఫ్యూల్ పోయించుకోవాలి. ఫ్యూల్ అస్సలు లేదు. Come on, almost 20 minutes అయింది. నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఫ్యూల్ స్టేషన్ ఐ ఫౌండ్. నాకేమో లో ఫ్యూల్ ఉంది. అసలు రాత్రే పోపించుకుందాం అనుకున్నా కానీ ఎందుకులే పొద్దున పోతాం కదా అనుకున్నా, కానీ బిస్కెట్ అయిపోయింది. ఒక్క ఫ్యూల్ స్టేషన్ కూడా లేదు. అదేమో ఫ్యూల్ నిన్న రాత్రి నుంచి కొట్టుకుంటుంది. నిన్న అంతే, ఆల్మోస్ట్ నిన్న 7కి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కొట్టుకుంటూనే ఉంది. ఐఎమ్ లిటిల్ బిట్ వరీడ్, ఆగిపోతే బిస్కెట్ అవుతా. నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఫ్యూల్ స్టేషన్, సీరియస్లీ. ఇవన్నీ నైట్ టైం హెవీ గూడ్స్ తిరుగుతాయి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఎప్పుడైతే మీరు నెక్స్ట్ డే హార్డ్ కోర్గా నడపాలనుకుంటే దానిపైన ముందు రోజే ఫ్యూల్ అప్ చేసుకొని పెట్టుకోండి. నా లేక టెన్షన్స్, వరీస్ కావాల్సిన అవసరం లేదు. చిన్న దోమలు వస్తున్నాయి, పట్ట తరుగుతున్నాయి వైజర్కి. అండ్ లెట్స్ సీ అసలు ఏంటో దొరకదా ఫ్యూల్ స్టేషన్. సో స్టోరీ ఏంటంటే, ఇది నన్ను మళ్ళీ రిటర్న్ అవ్వాలంటుంది. 8 kilometers. యాక్చువల్లీ ఇక్కడ లేదంట, సిటీలోనే ఉంది. మనం ఏ నుంచి స్టార్ట్ అయినామో పక్కకే ఉంది ఫ్యూల్ స్టేషన్. ఇట్స్ ఆల్మోస్ట్ 750 meters. ఇప్పుడు నేను మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ పోవాలి. ఆల్మోస్ట్ 6 అయిందంటే ఈరోజు పోయినట్టే హైదరాబాద్. నేను పోయిన అడుగుదాం ఒకసారి. ఏంద్రా బాబు ఒక్కడ ఆపట్లేడు. అరే నేనేం కొట్టారా నాయన, ఎందుకు అట్లా? పెట్రోల్ బంక్ హైదరాబాద్. 7 kilometer. Low fuel. Both are same. Right side. Okay, 7 only na? 7. Okay, thank you. So 7 kilometers ఉన్నంట. I need to take a U-turn. మళ్ళీ వచ్చిన రూట్ కాకుండా హైవే నుంచే పోదాం, అదే బెస్ట్.
అసలు ఎన్ని కిలోమీటర్స్ పోతుందో కూడా తెలియదు. బట్ 7 కిలోమీటర్స్ ఉందంట వెల్సి. నాకైతే మ్యాప్స్లో ఏం చూపిస్తలేదు అసలు 7 కిలోమీటర్స్లో పెట్రోల్ బంక్ ఉన్నట్టు. ఇటు పోయినా 7 అవుతుందంట, ఇటు పోయినా 7 అవుతుందంట. బట్ ఇటు పోతే బెస్ట్, ఎందుకంటే ఆల్రెడీ 7 వచ్చేస్తున్నాను. తెల్లారిపోయింది మ్యాన్. ఓకే, నో ప్రాబ్లం. చూద్దాం ఏడుందో ఫ్యూల్ స్టేషన్. థ్యాంక్ యూ. There I can see fuel station, there I can see fuel station. बचपन का प्यार मेरा भूल नहीं जाना रे. అప్ టు ట్యాంక్ ఫుల్ పీలే. ఈరోజు హైదరాబాద్ పోతే నాకు మినిమం 6 ట్యాంక్ ఫుల్స్ అవుతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ తిరుపతికి 3 అయినాయి అంటే హైదరాబాద్కి 6 అవుతాయి. ఐ మీన్ ద డబల్ ట్యాంక్ ఫుల్స్. తాగుని ఎంత తాగుతావు తాగి కానీ ఇష్టం. ఒక్కసారి బెంగళూరుకి నా పారైపోతే ఇట్లుంటాయి రోడ్స్, ఇట్లా స్ట్రైట్ రోడ్స్, ఆరామ్సే పోవచ్చు. బట్ ఏంటంటే నైట్ టైం ఇష్యూ, హైవే పైన హెవీ వెహికల్స్ వెళ్తాయి. సరే చూద్దాం. ఫ్యూల్ ప్రైస్ ఏడా తక్కువ లేదు భయ్యా. 104 కన్నా తక్కువ లేదు, 110 కన్నా ఎక్కువ లేదు ఎక్కడైనా. ఒక ట్యాంక్ ఫుల్కి 250 కిలోమీటర్స్ ఇస్తుంది ఇది నాకు యావరేజ్ మైలేజ్. బట్ నాట్ బ్యాడ్. నేను క్రూజ్ చేస్తుంది 120, 130, 140, 177 టాప్ స్పీడ్. అంటే ఇంకో వెళ్తుండే కానీ ట్రాక్ చేయలే. ఇంత దానికి ఇంత మైలేజ్ ఇస్తుందంటే నో ప్రాబ్లం, ఓకే నాకైతే పర్లేదు. అదే 80-90 పోతే ఈజీగా 30 ఇస్తుంది మైలేజ్. బట్ మనం 80-90 ఓనిగా కొనుక్కోలేం కాబట్టి హైవేలో మినిమం క్రూజ్ చేయాలి, ఎందుకంటే టైం రీచ్ కావాలి అందుకనే. సో లెట్స్ సీ. ఒకసారి ఫీల్అప్ చేసుకున్నాక అప్డేట్ ఇస్తా. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఏం ఆకలి అవుతలే, 6 అవుతుంది కదా. వెల్ సీ. కార్డ్ ట్యాంక్ ఫుల్ ఆడ ఖుషి అయిపోతాను మనం ట్యాంక్ ఫుల్ అంటే. ఎందుకంటే ఇటు వచ్చే వెహికల్స్ అన్నీ 100, 150 ఊహించుకొని పోతాయి కాబట్టి, అన్నీ చిన్న చిన్న వెహికల్స్ కాబట్టి తక్కువ ఊహించుకుంటాయి. ట్యాంక్ ఫుల్ వస్తే ఖుషి అయిపోతారు మన వాళ్ళుగా. ఇనఫ్ ఆల్మోస్ట్ 12.39 లీటర్స్. అంతగానం అయిపోయింది, అంతగానం గుంజిరనే దీని. బిల్ సేమ్ టు గెట్ ద బిల్. యా, సో ఎంత 1276 రూపీస్, 12.39 లీటర్స్. ట్యాంక్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 250 కిలోమీటర్స్ దాకా ఆపేయలేదు బండి నాన్ స్టాప్. యాక్చువల్లీ ఇంట్రో మర్చిపోయాను ఈరోజు ఇవ్వడానికి. సో గుడ్ మార్నింగ్ యూట్యూబ్, నమస్తే ఎల్లరికం, వెల్కమ్ టు ద ఛానల్ వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ లాగ్ అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ మళ్ళీ లాగ్లో. సో ఈరోజు చెప్పాను కదా ప్లాన్. నేను ఉండే లొకేషన్ నుంచి హైదరాబాద్ ఆల్మోస్ట్ 900 కిలోమీటర్స్ అండ్ రాత్రి కల్లా రీచ్ అవుతా. లెట్స్ సీ. నేను ఆల్రెడీ 60 పైన వచ్చేసాను. అండ్ సేలం ఈజ్ ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ అండ్ ద టైమ్ ఇస్ 6:19, 6:20 అనుకోండి. మ్యాక్సిమం 7:30 కల్లా నేను సేలం ఉండడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే బాగానే ఉన్నాయి రోడ్ బట్ సింగిల్ లైన్, హెవీ గుడ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో దట్స్ ఆల్. నేను లాగ్ ఎక్కువ కంటిన్యూ చేయను. ఇప్పుడు చుప్ ఉంటా, డైరెక్ట్ సేలం అయినాక కలుస్తా. ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చూపిస్తా. ఐ నీడ్ టు ట్రాక్ వెహికల్. సో క్యాచ్ యూ లేటర్. ట్రస్ట్ మీ ఆర్ నాట్, ఇప్పటికి నేను 7 టైమ్స్ ఆపిన. ద టైమ్ ఇస్ 6:47. 7 సార్లు ఆపిన. ఎందుకంటే జస్ట్ సీ దిస్, కనిపిస్తుందా పురుగులు? ఒక పురుగు నా ముక్కులో పోయింది, సావ కొడుతుంది. కెమెరా కూడా అసలు ఎట్లా అయిపోయింది చూడండి. వైజర్ ఇంకా దరిద్రం. వైజర్ అయితే అసలు ఏం కనిపిస్తుంది.
అన్ఫార్చునేట్లీ ఒక పురుగు నా ముక్కులోకి పోయింది, సావా కొడుతుంది, సరదా అయిపోయింది నాకు. దిస్ ఈస్ ద వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై హోల్ ట్రిప్. ఆ ముక్కులోకి పురుగు పోయి అది ఏందో సర్దిగా అయ్యి ముక్కు అసలు మొత్తం బ్లాక్ అయిపోయింది. అండ్ నేను రైడ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నా, మొత్తం ఆ ముక్కు మీద ఫోకస్ చేస్తున్నా. అండ్ ఇట్స్ ఇరిటేటింగ్ మీ అ లాట్, నిజంగా చెప్తున్నా. ఇట్లా రైడ్ చేయాలనిపిస్తలేదు నాకు. వరస్ట్ ఎక్స్పీరియన్స్, సీరియస్గా చెప్తున్నా. అసలు పొద్దున స్టార్ట్ అయ్యి వేస్ట్ అంటే వేస్ట్. 6 తర్వాత స్టార్ట్ అయినా అయిపోతుండే, కానీ నేను ఏదో తీసుమార్గా అంతే స్టార్ట్ అయినా కానీ ఆ పురుగులే మొత్తం నాశనం చేసినా ఇప్పుడు నన్ను. ఇంకా సెట్ కాలే, నేను మేబీ ఒక 1-2 అవర్స్ పడుతుందేమో సెట్ కానీకే. అప్పటి లోపల ఎంత అయితే అంత వెళ్తా, ఇంకా ఆపుకుంటూ వెళ్ళడమే. మళ్ళీ స్టార్ట్ అయిన ముక్కు. గుట్టేంద్ర నాయన, భువనగిరి గుట్టలకి ఇంత పెద్దగా ఉంది. మధురై 185 అంట, శ్రీలం 45 అంట. ఆ కష్టపడి ఇప్పుడు ముక్కు ఓకే అయింది. అండ్ ద టైమ్ ఈజ్ 7:21 అండ్ ఇంకా 802 కిలోమీటర్స్ ఉంది. నేను ఆఫ్టర్ శ్రీలం బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఫిక్స్ అయినా, ఎందుకంటే ఇప్పుడు ఏం ఆకలి అవుతలే. రీచ్ టైం వచ్చేసి 9:30 అంట నైట్. ఇప్పుడైతే ఓకే, ముక్కు పర్లే. యాక్చువల్లీ ఈ ముక్కు లొల్లి లేకపోతే ఈ టైంకి నేను శ్రీలం కొంటుండే. చెప్పిన 7:30 కల్లా శ్రీలంలో ఉంటా అని చెప్పి 7:22 అవుతుంది. అంటే ఇంకా 10 minutes ఉంది, 53 కిలోమీటర్స్ ఉంది. ఆ ముక్కు ఓకే కాకపోతే, ఐ మీన్ ముక్కు ప్రాబ్లం కాకపోతే నేను ఈ టైంకి శ్రీలంలో ఉంటుండే ఫర్ షూర్. యా, థ్యాంక్ యూ ఫర్ షూర్. ఆ ముక్కుదైనా ఒక 20-30 నిమిషాలు పోయింది. ఆహా, లుక్ ఎట్ దట్ గుట్ట, యాదగిరి గుట్ట. నో భువనగిరి గుట్ట. సేమ్ ఉంది భువనగిరి గుట్ట లేక పెద్దగా. అదే భువనగిరి గుట్ట ఇంకా పెద్దగా ఉంటుంది కదా. ఎప్పుడు నేను దగ్గరికేం చూడలే, దూరంకేం చూస్తుండే, పెద్దగానే అనిపిస్తుండే. కానీ దగ్గర ఎప్పుడు పోతా. ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాక హైదరాబాద్ చిన్న రైడ్స్ చేస్తా. లైక్ వాట్ ఆర్ ద ప్లేసెస్ టు సీ ఇన్ హైదరాబాద్ అని చెప్పి. చిన్ననే ఉంది కంపారిజన్ భువనగిరికి. భువనగిరి చాలా పెద్దది, రైట్ చెప్పేయచ్చు, చిన్నదే. రాజులు ఉంటారేమో పైన. ఎందుకు కట్లు కొడుతున్నావు కాక? బాతులు కూడా అమ్ముతారు బాబు, బాతులు పిట్టలు అన్నీ అమ్ముతారు. సో ఫైనలీ వీఆర్ కనెక్టింగ్ హైవే. యాక్చువల్లీ బెంగళూరు ఇక్కడ నుంచి 250 కిలోమీటరే. చెప్తున్నా కదా, ఒక్కసారి బెంగళూరు పోయినా అనుకో, ఆ హైవేలు టచ్ చేస్తే రాత్రి కదా ఇంట్లో ఉంటా ఆరామ్సే. అండ్ ఇప్పుడు కూడా హైవేనే యాక్చువల్లీ. రికార్డ్ అవుతుందా? రైట్ అవుతుంది. సో ఏమి చెప్తున్నాం, బెంగళూరు టచ్ అయితే బెంగళూరు హైవేలో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ హియర్ కమ్స్ బెంగళూరు 249 కిలోమీటర్స్, శ్రీలం 49. ఓకే, హైదరాబాద్ లేదా? అచ్చా, ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎప్పుడు పోతారు అనుకొని పెట్టలేనట్టు. ఇదేంటి కన్యాకుమారి 424 కిలోమీటర్స్ అంట. మాకు వద్దులే, ఇంకా మాకు వద్దన్నాయి. మేము పోతున్నాము మధురై 191. చెప్పా కదా, నా రూమ్ నుంచే 110 ఉండే. బెంగళూరు 248 కిలోమీటర్స్. దాట్స్ కూల్. లెట్స్ హిట్ హైదరాబాద్ టుడే ఇట్ సెల్ఫ్. ఈ హైవేల కోసమే నేను వెయిట్ చేస్తుంది అప్పటి నుంచి. ఎస్, ఐ నీడ్ దీస్ హైవేస్. నా బండి కూడా ఇవే హైవేలు కావాలి. ఇప్పుడు నేను ఆరామ్సే క్రూజ్ చేయగలుగుతా. చలో, నేను డైరెక్ట్ మిమ్మల్ని బెంగళూరులో మీట్ అదే, బెంగళూరు కాదు, మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఎంత 796 కిలోమీటర్స్ కదా, ఒక 700 కిలోమీటర్స్కి బ్రేక్ఫాస్ట్ చేస్తా. ద టైమ్ ఇస్ 7:28. చలో, ఏమైనా ఉంటే క్యాప్చర్ చేస్తా, లేకపోతే డైరెక్ట్ ఐ విల్ మీట్ ఓవర్ బ్రేక్ఫాస్ట్. చూద్దాం ఎంత కవర్ చేస్తాము. ట్యాంక్ ఫుల్ ఉంది, ఐ మీన్ ఇప్పుడు ఒకటి దిగిపోతుంది ఆల్మోస్ట్. చలో, రైట్ బాయ్. జర్రా ఈ లారీలతో చూసి ఉండాలి ఈ హైవేల పైన. అవన్నీ లారీలే ఉన్నాయి. కొంచెం చూసి నడపాలి, సేఫ్గా నడపాలి, లైక్ కేర్ఫుల్గా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎట్లా నడుపుతారో తెలియదు. ఇట్లా ఉన్న వాళ్ళు ఇట్లా వచ్చేస్తారు ఒకటేసారి వితౌట్ ఇండికేటర్. ఆ ఇండికేటర్ వేసినా కనిపించాయి మనకి. సో రాయల్ ఎన్ఫీల్డ్ హారన్ చాలు వీళ్ళకి, పక్కకు జరిగిపోతారు. టు బీ ఫ్రాంక్, నేను ఇప్పటికీ చాలామందిని చూసినా ఇట్లా కొడితే ఇట్లా జరిగిపోతాడు సైడ్కి. ఇది గట్టిగా అనిపిస్తుంది హారన్. ఆయన డబల్ హారన్. ఇది క్లాసిక్కి ఒకటే ఉంటుంది, దీనికి డబల్ ఉంటాయి. సో గట్టిగా అనిపిస్తుంది అన్నమాట హారన్. ఆ గుట్టలు చూడు, బాబా ఏం గుట్టరు ఆయన. బాబా వేగాలలో తేలుతున్నట్టు
సో చెప్పినా ఇక పడిపోతుంది ఫ్యూల్ అని చెప్పి జస్ట్ 2 కిలోమీటర్స్కే పడిపోయింది అది. ఏం కాదులే, ఆల్మోస్ట్ ఇంకొక 200 కిలోమీటర్స్ పోతుంది అనుకుంటా. హోప్ఫుల్లీ 200 పోకున్నా 150 అయితే ఈజీగా పోతుంది. 150 తర్వాతనే బ్రేక్ఫాస్ట్ చేస్తా. సీలం ఇస్ లైక్ 48. సీలం దాటి ఒక 100 కిలోమీటర్స్ అవుతా బ్రేక్ఫాస్ట్ చేస్తా. అంటే నెక్స్ట్ ట్యాంక్ఫుల్కే బ్రేక్ఫాస్ట్ చేస్తా, ఇదైతే ఫిక్స్. ఓకే, వీఆర్ ఇన్ సీలం అండ్ ద టైమ్ ఇస్ 7:53. చెప్పినట్టే 7:30 లోపల వస్తా అన్న, బట్ 20 minutes చెప్పా కదా, అక్కడ సర్దైంది, సో అట్లా లేట్ అయిపోయింది. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆన్ టైమ్ ఇన్ సీలం 7:35 అండ్ వీ షుడ్ గో లైక్ బెంగళూరు, చెన్నై. ఒక్కసారి మ్యాప్స్ పెట్టుకుంటా, మేబీ బెంగళూరు రూట్ వెళ్ళాలి. होपफुली एक बार मैप्स लगा के देखेंगे हैदराबाद कितना दूर है यहाँ से. నన్నా కారా హైట్ ఓకే అమ్మ పక్కెళ్ళి ఆడుకోండమ్మా. లాగ్ చేస్తున్నాడా, సమజాయితుందా? పక్క ఆడుకోండి. అండ్ వేర్ ఈజ్ మై హోమ్, వేర్ ఈజ్ మై హోమ్? ఫైండింగ్ బెస్ట్ రూట్ అండ్ హోమ్ ఇస్ 755 కిలోమీటర్స్. ఓకే, మేబీ ఇట్లా కూడా పోవచ్చు భయ్యా. హైదరాబాద్ ఓకే, హైదరాబాద్ అంటే భయపడతారు. అరే నాకు రూట్ మ్యాప్ అర్థమవుతలే, మ్యాప్స్ ఒకటి చావ కొడుతుంది ఎప్పుడు. ఇట్లానే కదా పోతున్నా అప్పటి నుంచి, ఎందుకు అటు తిరిగినాం. ఓకే, 755 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ అమ్మా 5 కిలోమీటర్లు పెరిగింది. యాక్చువల్లీ 750, బట్ 5 కిలోమీటర్స్ పెరిగింది, నో ప్రాబ్లం. అండ్ ద టైమ్ ఈస్ ఆల్మోస్ట్ 7:53. అబ్బా 7:53 కిలోమీటర్స్, 7:53 టైమ్, సరిపోయింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు 156, తిరువనంతపురం, తిరువనమలై, చెన్నై 322. అండ్ వేర్ ఈజ్ అవర్ హైదరాబాద్ మ్యాన్? ఏ హాయ్ లేడీస్, హాయ్ ఎవ్రీవన్. అండ్ టోల్ నెంబర్ 2 అనుకుంటా, వాట్ ఎవర్. ఈ రోజుకి టోల్ నెంబర్ 2 ఇదే. ఎందుకు కొడుతుర్రా హారన్, ఇరిటేషన్ తెప్పిస్తారు. బతకని రారా. అరే ఎవడ్రా బాబాడు సావ కొడుతుండు. ఆ కాలేజోడు ఈ కొడుకులే ఉంటాయి హారన్లు గట్టిగా కిల్ అంటాయి. సో బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, మా ఆకలి అవుతుంది. ఇంకొక 100 కిలోమీటర్లు పోయినాక చేస్తా. The time is almost 8:56 అంటే 9 అనుకోండి. అండ్ ఐఎమ్ హంగ్రీ, సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోతా. అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ ఆల్మోస్ట్ ఒక 240 కిలోమీటర్స్ డన్ ఫ్రమ్ మార్నింగ్. ఇది బెటర్, ఇది ఇస్ గోయింగ్ టు బి స్టే కూల్. బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి. అండ్ హైదరాబాద్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ చెప్తా ఎంత ఉందో. 20 minutes later. Hyderabad is 669, almost 670. I'm coming home. Let's go. 12 hours 2 minutes to go. 9:30 reach అవుతా. టోల్ నెంబర్ 3, ఇది కూడా సేమ్ నేషనల్ హైవే. ఫ్యూల్ అయిపోయింది, ట్యాంక్ ఫుల్. 257 కిలోమీటర్స్ వచ్చింది. 257 ట్యాంక్ ఫుల్. టోల్ నెంబర్ 4th అండ్ ఇది చాలా రష్ ఉంది టోల్ ఎందుకో. హైదరాబాద్ 590 కిలోమీటర్స్, 10 hours జర్నీ. అండ్ ద టైమ్ ఈస్ ఆల్మోస్ట్ 10:47. నేను ఆల్రెడీ బెంగళూరు వచ్చేసిన. అరే ఆల్మోస్ట్ 40-50 కిలోమీటర్స్ నుంచి ఇట్లానే పాడేసి వచ్చింది నా బతుకు ఈరోజు. ఏందో ఇంటికి పోయేటట్టే లేని అసలు. హైవే టచ్ చేయాల్సింది బేకార్ గూగుల్స్ ఈ రోడ్లకని తీసుకొస్తుంది. ఒక్కోసారి మంచి పని చేస్తుంది, ఒక్కోసారి టు బీ ఫ్రాంక్ ఎంత కోపం వస్తుందంటే ఇంకా కాన్. బట్ ఏదో కంట్రోల్ చేసుకోవాలి. లుక్ ఎట్ ద ఫకింగ్ రోడ్స్ మ్యాన్. ఐ నీడ్ టు గో ఆన్ హైవే బట్ ఐఎమ్ రోమింగ్ ఆన్ దిస్ విలేజ్ రోడ్స్. అసలు రోడే లేదు. ఫక్ 15 किलोमीटर हाईवे. द फकिंग गूगल मैप्स. स्ट्रेट एक ही रोड. अच्छा थैंक यू मैप.
మధ్యలో వదిలేసావు. అరే మధ్యలో బంద్ అయిపోయింది అసలు. ఏం ఫస్ట్ ఏం సరే పోనీ అన్న. అసలు ఏంది ఇది? స్ట్రగుల్ ఆఫ్ 1 hour ఐ ఫౌండ్ దిస్ బోర్డ్. ఏదో కనిపించింది ఇందులో అయితే హైదరాబాద్ బొంగవే లేదు. సో ద టైమ్ ఈస్ 12:37. యాక్చువల్లీ నేను ఇది హైదరాబాద్ రోడ్. హైదరాబాద్ ఇస్ ఆల్మోస్ట్ 550 kilometers. హైదరాబాద్ 522 kilometers. అదే కదా ఎగ్జాక్ట్లీ 530 ఉంటుందని చెప్పినా కదా. సో హైదరాబాద్ 532 kilometers అండ్ టైమ్ ఇస్ 12:30. మిట్ట మధ్యాహ్నం 11కే స్టార్ట్ అయినా బెంగళూరు, 11కే వచ్చిన బెంగళూరులో. కానీ ఊరంతా తిప్పి గూగుల్ మ్యాప్స్ నా బేహాలత్ చేసేసింది. అండ్ నాకు తెలిసి నైట్ అవుతుంది ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి. 500 kilometers అంటే నాట్ ఈజీ. సో 12:30 కూడా అయిపోయింది. లంచ్ చేయలే. నేను 2-3కి అట్లా చేస్తాను లంచ్. సో ప్రస్తుతానికి అయితే ఏం అప్డేట్స్ లేవు. స్ట్రైట్ హైవే. నేను డైరెక్ట్గా ఇంటి దగ్గర కలుస్తా, లేదంటే మధ్యలో ఏమన్నా ఒకసారి నైట్ అప్డేట్ ఇస్తా. సో చలో, ఇప్పుడు దొరికింది హైవే. ఐఎమ్ సో లక్కీ దట్ ఇప్పుడు దొరికింది హైవే చాలు, ఏదో ఒకటి, లేకపోతే సస్తుండే. చలో ఇంకేం లేదు, బోరింగ్ హైవేస్. నేను ఇంకా బాగానే కవర్ చేయాలి. 550 kilometers, 530 kilometers. నాట్ ఈజీ ఛాలెంజ్. చలో. అండ్ యాక్చువల్లీ నాకు ఈ హైవే కొత్త ఏం కాదు. ఆల్మోస్ట్ 4 times వచ్చిన. నా ఫస్ట్ బెంగళూరు రైడ్, సోలో రైడ్ ఇక్కడికే. అండ్ మళ్ళీ సోలో ఇట్లనే స్టార్ట్ అయింది. అప్పుడు పొద్దున్న 6కి స్టార్ట్ అయితే సాయంత్రం 5కి వచ్చిన నా బెంగళూరుకి. ఇప్పుడు మధ్యాహ్నం 12కి స్టార్ట్ అయిన బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ 10 అవుతుంది నైట్. కొట్టాలి ఇట్లా వెళ్తే స్ట్రైట్ ఇక్కడ ఇటు నుంచి వెళ్తే నందేల్స్ వస్తుంది. సేమ్ అట్లా ఉంటుంది, ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది. బట్ ఐ లవ్ దిస్ బెంగళూరు హైవే. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటుంది. ఎవరైనా లర్నర్స్ ఉంటే ఫస్ట్ బెంగళూరు రండి బైక్ పైన. మీకు క్రేజీ అనిపిస్తుంది. ఎందుకంటే గుడ్ స్టఫ్, గుడ్ అమౌంట్ ఆఫ్ హైవే, గుడ్ అమౌంట్ ఆఫ్ స్పీడ్ మెయింటైన్ చేయవచ్చు. అల్చిపోరు, బాగుంటుంది. అందుకనే నేను యాక్చువల్లీ మొత్తం కొడదామని ఫిక్స్ అయినా. ఓకే లెట్స్ సీ ఏ టైం కల్లా రీచ్ అవుతామో హైదరాబాద్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, టోల్ నెంబర్ 4 or 5 అంత గుర్తులేదు. ఐ థింక్ 4 అనుకుంటా. 4 కాదు 5 మేబీ ఎంతో. హైదరాబాద్ 470 kilometers టు గో అండ్ ద టైమ్ ఇస్ ఆల్మోస్ట్ 1:30 అనుకుంటా. 1:30 or 2, నో ఐడియా. ఇందాక చూస్తే 1:40 ఎంతో అయ్యింది. అండ్ హైదరాబాద్ అయితే 470. హైదరాబాద్ 438 kilometers. అండ్ ఇందాక జస్ట్ వీ హ్యాడ్ లైక్ 75 kilometers in 45 minutes. 75 kilometers in 45 minutes. Not bad. 140-150 average, but not recommended. To be frank, not recommended. So far so good. Toll number 5 and the time is 2:20. Hyderabad 380 kilometers. No 320, sorry 350 kilometers. Yes. Card tank full tank. Chal so 13 liters almost. 1400 and I got 287 kilometers. మళ్ళీ సబ్స్క్రైబర్స్ 285 kilometers వచ్చింది. అండ్ వాట్ నాట్. సోమిత్ వాళ్ళ ఫ్రెండ్స్, బాయ్. సోమిత్ మనకి తిరుపతిలో కలిసాడు కదా, సో వాళ్ళ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్. అనంతపూర్ హీట్ ఎక్కిపోతుంది. అనంతపూర్ యాక్చువల్లీ. ద టైమ్ ఈస్ 4 అండ్ నేను ఇంకా 320 kilometers ఫార్ అవే ఫ్రమ్ హోమ్. అండ్ వర్షం పడేటట్టు ఉంది, గట్టిగా కనిపిస్తున్నాయి. లుక్ అట్ ద క్లౌడ్స్. అండ్ మెమరీ కూడా లేదు. ఇట్స్ ఓన్లీ 1 minute రికార్డ్ ఉంది. అండ్ కర్నూలులో సబ్స్క్రైబర్స్ కలుస్తా అని చెప్పారు, 3-2. వాళ్ళతో మీట్ అయిపోయి నేను ఇంటికి వెళ్ళిపోతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇక్కడనే ఎండ్ చేస్తాను. మేబీ మెమరీ ఉంటే కంటిన్యూ చేస్తాను. బట్ ఇప్పుడే చెప్తున్నా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్. ఇది నా ట్రిప్, సౌత్ ట్రిప్. ఐ మీన్ లైక్ కుల్లు ట్రిప్ అయిపోయింది అనమాట. చలో, సీ యూ ఆన్ అదర్ వ్లాగ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, రైట్ సేఫ్, బాయ్. టోల్ నెంబర్ 6 హైదరాబాద్. ఇంకా 300 kilometers. వర్షం పడ్డది, సో ప్యాక్ చేసుకునే టైం పడ్డది అందుకనే. సో హైదరాబాద్ ఆల్మోస్ట్ 185 kilometers. గాలి గట్టిగా వస్తుంది. కర్నూలులో సబ్స్క్రైబర్స్ కలిసారు కాబట్టి లేట్ అయింది, లేకపోతే ఈ టైంకి ఆల్మోస్ట్ 50 kilometers ఉంటుండే హైదరాబాద్. ప్లీజ్, ఐఎమ్ కమింగ్ హోమ్. You know what?
రైడింగ్ ఇస్ నాట్ ఈజీ ఛాలెంజ్. స్టిల్ 150 కిలోమీటర్స్ టు గో. నా పరిస్థితి ఎట్లుందంటే ఈ వైజర్ వాటర్ తూర్చుకున్నా కూడా దీని ఉన్న డ్రాప్స్కి ఆపోజిట్ వచ్చే లైట్స్ పడుతుంటే అది పెద్దగా అయి వైజర్ కనిపిస్తుంది అసలు. అండ్ ట్రస్ట్ మీ, ఇంటర్సెప్టర్ 650 దిస్ మెషిన్ ఇస్ ఎ మాన్స్టర్. అసలు ఏంది ఒక్క రోజులో 1000 కిలోమీటర్స్, కాంట్ బిలీవ్. నిజంగా 170 160 ఈజీగా క్రూజ్ అయిపోతుంది. అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ 140 క్రూజ్ చేసిన మొత్తం. ఎస్, ఐఎమ్ డన్. ద టైమ్ ఇస్ 9:34. గూగుల్ టైమ్ యాక్చువల్లీ 9:30. నేను కూడా 9:30 కల్లా వచ్చేసిన విత్ బ్రేక్స్. సో యాక్చువల్లీ ఇది ఛాలెంజ్ కాదు, రికార్డ్ బ్రేక్ కాదు, తొక్క కాదు, తోలు కాదు. జస్ట్ నా సెల్ఫ్గా నేను చూసుకున్నా దట్ ఐ కెన్ రీచ్ ఆర్ నాట్ అని. బట్ నేను వచ్చేసిన, మీరు ట్రై చేయకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.